మెగా ఫ్యామిలీ అంతా ఇప్పుడు సంతోషంలో మునిగిపోయి ఉంది. ఇప్పటిదాకా కెరీర్లో సరైన కమర్షియల్ సక్సెస్ లేక, అందులోనూ గత 2 సినిమాలు లోఫర్, మిస్టర్ చేదు అనుభవాలు మిగల్చడంతో నైరాస్యంలో కూరుకుపోయి ఉన్న వరుణ్ తేజ్ ఎట్టకేలకు ఫిదాతో సూపర్ హిట్ అందుకున్నారు. చిన్న సినిమా అనుకున్న ఫిదా ఇప్పుడు పెద్ద స్థాయి విజయాల్ని సొంతం చేసుకుంది. అందుకే ఫిదా సక్సెస్ అయినందుకు అందరికంటే ముందు వరుణ్ విషయంలో తనకు హ్యాపీగా ఉందన్నారు రాజు. ఫిదా ద్వారా మెగా హీరోలందరికీ హిట్ ఇచ్చిన ఘనత తన సొంతమైందన్నాడు దిల్ రాజు. మామూలుగా తాను తన సినిమాలన్నింటిలో జోక్యం చేసుకుంటానని, దర్శకుడు ఎవరైనా సరే ఏదో ఒక దశలో తన జోక్యం ఉంటుందని, కానీ ఫిదాకు మాత్రం అలా జరగలేదని, తాను జోక్యం చేసుకుంటే ఇది కిచిడీ అయిపోతుందన్న ఉద్దేశంతో తాను పూర్తిగా దూరంగా ఉండిపోయానని, ఇంతకు ముందు అన్నట్లే ఇది పక్కా శేఖర్ కమ్ముల సినిమా అని రాజు తెలిపారు. కథ విని ఓకే చేశాక నటీనటుల ఎంపికలో కూడా తాను జోక్యం చేసుకోలేదని, సినిమా అంతా అయ్యాక ఫస్ట్ కాపీ చూశానని, శేఖర్ మీద పెట్టుకున్న నమ్మకం నిలబడిందని, ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కరికే సినిమా చూపించానని రాజు తెలిపారు. నాగబాబుకు సినిమా బాగా నచ్చాక ఆ తర్వాత అల్లు అర్జున్ ఫ్యామిలీకి సినిమా చూపించానని, అయితే వాళ్లు ప్రివ్యూ థియేటర్లో సినిమా చూస్తుండగా సౌండ్ సిస్టమ్ దెబ్బతిందని, కానీ అలాగే సినిమా చూశారని, తర్వాత బయటికి వచ్చి సౌండ్ లేకుండా చూసినా ఎమోషన్ క్యారీ అయిందని, సినిమా చాలా బావుందని చెప్పారని రాజు వెల్లడించారు. తొలి రోజు సుదర్శన్ థియేటర్లో తాను శేఖర్ కమ్ముల కలిసి సినిమా చూస్తుండగా జనాల రెస్పాన్స్ చూస్తే ఈ సినిమా రేంజే వేరుగా ఉండబోతుందని, బ్లాస్ట్ కాబోతుందని తనకు అర్థమైందని దిల్ రాజు తెలిపారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.